అబ్రహాం లింకన్ అతని పేరు. ఏం పేరండి చెప్పండి అందరూ? అబ్రహాం లింకన్ అతని పేరు. అతడు అధ్యక్షుడయ్యాడు, అమెరికా అధ్యక్షుడయ్యాడు. అమెరికా అధ్యక్షుడు అంటే అన్నిటికంటే పెద్దదైన పదవి అన్నమాట. అటువంటి అధ్యక్షుని స్థానంలో అతను ఉండి ఉన్నాడు. అతడు చెప్పుకున్న సాక్ష్యం ఏంటంటే 9 సంవత్సరాల వయసులోనే అతనికి తన యొక్క తల్లి చనిపోతుంది. 9 సంవత్సరాల టైంలోనే, ఎన్ని సంవత్సరాలు అంటే అతనికి 9 సంవత్సరాల వయసులోనే అతని తల్లి చనిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అతడు నిరుత్సాహపడలేదు. అతడు ఎటువంటి పిరికితనంలోకి వెళ్ళలేదు. అనాథని ఎప్పుడు కూడా అతడు అనుకోలేదు. నన్ను ఎందుకు దేవుడు ఇలా చేశాడని అతడు ఎప్పుడు కూడా బాధపడిన సందర్భం లేదు. తర్వాత రోజుల్లో మీకు ఇప్పుడే చెప్పాను కదా, అతని పరిస్థితి, అతడు పెద్ద అయిన తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఏమయ్యాడు? అమెరికాకే అధ్యక్షుడు అయ్యాడు. హల్లెలూయ. ఒక పెద్ద దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. అతడు రాస్తూ ఉంటాడు ఏంటంటే, ఒకవేళ నేనే కుంగిపోయి ఉంటే, నేనే ఒకవేళ పిరికితనంగా ఒకవేళ ఉండుంటే ఈ రోజున ఈ స్థాయికి నేను వచ్చేవాడను కాదు అని అతడు రాస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని మీద అతడు నమ్మకం కలిగి ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు అతడు దేని మీద అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు. అతడు చెప్పిన మాట నేను చెప్తున్నాను, నా సొంత మాట కాదు ఇక్కడ నేను చెప్పింది. అతడు చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజున అతడు అధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి ఒక బైబిల్ పట్టుకుని వస్తాడనమాట. అప్పట్లో అతడు అధ్యక్షుడిగా బైబిల్ పట్టుకుని చెప్తూ ఉంటాడు, నేను ఈ స్థితికి రావడానికి కారణం ఈ బైబిల్ అని అందరికీ చూపిస్తూ ఉంటాడు. అలా ఈ రోజున అధ్యక్షుడిగా నేను ఉన్నాను, మీ అందరినీ పరిపాలించడానికి నన్ను ఎన్నుకున్నారు, కానీ వీటన్నిటికీ మించిన బైబిల్ అన్నది నా జీవితంలో మలుపు తిప్పింది. అది నన్ను ధైర్యాన్ని పుట్టించింది. 9 సంవత్సరాల వయసులో నేను పిరికితనంలో ఒకవేళ ఉండిపోతే స్థాయికి రాలేను అని చెప్తూ ఉంటాడు. ఈ రోజున కూడా కొన్ని సందర్భాల్లో మన జీవితంలో జరుగుతున్న వాటిని, లేకపోతే మనకున్న పరిస్థితులను బట్టి మనము కృంగిపోవడానికి వీలే లేదు. హల్లెలూయా. మనల్ని ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు అన్న మాటను వాస్తవాన్ని గ్రహించాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మలాకి గ్రంథం 3-4 అధ్యాయాల్లో ఒక 5 మాటలు ఉన్నాయి చెప్పి నేను ముగిస్తాను. మలాకి గ్రంథం 3-4 అధ్యాయాల్లో కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. మలాకి అంటే దూత అని అర్థం, సేవకుడు లేకపోతే సందేశకుడు అని అర్థం. మలాకి అంటే అర్థం ఏంటి చెప్పండి అందరూ? మలాకి అంటే అర్థం ఏంటి? దూత. చెప్పాలి అందరూ. మలాకి అంటే అర్థం ఏంటి? మలాకి అన్న పేరు ఎవరికైనా ఉందా మన చర్చలో? మలాకి చిన్న ప్రవక్తల్లో చివరి ప్రవక్త అన్నమాట. చూస్తారు కదా, అది పాత నిబంధనలో చివరి అధ్యాయం, చివరి గ్రంథం. అది మలాకి గ్రంథం ఎక్కడ ఉంది? పాత నిబంధనలో చివరి గ్రంథం. అంటే అనేక గ్రంథాలు ఉన్నాయి, ఇది చివరిగా రాయబడింది. మలాకి గ్రంథం ఎప్పుడు రాయబడిందంట? చివరిగా రాశాడు. మలాకిని మనము చిన్న ప్రవక్త అంటాం. చిన్న ప్రవక్తలు 12 మంది ఉన్నారు. చిన్న ప్రవక్తలు 12 మంది ఉంటే హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కుకు, ఇంకా జఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. ఎంతమంది? 12 లైన్గా చెప్పగలరు? చూడగలరు, చెప్పగలరు. ఈ 12 చిన్న ప్రవక్తల్లో చివరి ప్రవక్త అన్నమాట ఈ మలాకి. ఈ యొక్క 12వ ప్రవక్త అన్నమాట. ఇతడు పలుకుతూ ఉన్న మాట 3 అధ్యాయం 4 అధ్యాయంలో రాయబడిన మాట. ఇతడు తన యొక్క జీవితంలో ఆ యొక్క మాటలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాశాడు, చాలా గొప్పగా రాశాడు. 4 మాటలు కూడా, ఆ 4 అధ్యాయాల్లో కూడా, 4 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాల గురించి కాదు కానీ 3-4 అధ్యాయాల్లో ఉన్న 5 మాటలు మీకు చూపిస్తాను. చాలా బాగా రాశాడు. అప్పటికే యూదులు బబులోను చెర నుంచి మరలా వారు వాగ్దాన దేశానికి వచ్చేసారు. దేవాలయం కూడా కట్టబడింది అక్కడ. ఇశ్రాయేలు యెరూషలేం ప్రాంతంలోనే మీకు చెప్తా ఉన్నాను. బబులోను చెర నుండి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి వచ్చేసారు. యెరూషలేములో దేవాలయం కట్టారు. అయినా సరే వారిలో మార్పు రాలేదు. అప్పుడు రాస్తున్న గ్రంథమే ఈ మలాకి. ప్రజలలో మార్పు రాలేదు. చెర నుంచి దేవుడు విడిపించాడు.
ఒక మంచి మందిరం అక్కడ కట్టబడింది, యెరూషలేములోనే కట్టబడింది మంచి మందిరము. ఆ యొక్క నెహెమ్యా వాళ్ళందరూ కూడా కట్టారు. చాలా మంది ప్రయాసపడే యొక్క మందిరం కట్టారు. వీరు చెరలో లేరు, ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలోనే ఉన్నారు. వింటున్నారు అందరూ? చెరలో లేరు వారు. అంతకు ముందైతే వారు చెరలో ఉన్నారు. వారిని బబులోను దేశంలో అనేక హింసలు పెట్టారు. అనేక పరిస్థితుల్లో వారు బబులోను దేశంలో ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచి వారు మంచి దేశానికి వచ్చారు, వారు సొంత ఇంటికి వచ్చారు. మీరు ఎక్కడైనా సొంత ఇంటికి వచ్చినప్పుడు ఒక రకమైన ఆనందం మన జీవితంలో వస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే దేవునిని విడిచిన సందర్భము, యెహోవాను స్వీకరించని లేకపోతే యెహోవాను ఆరాధించని మనుషులుగా ఉన్నారు. అప్పుడే 3వ అధ్యాయం 1వ వచనం రాస్తూ ఉంటాడు, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అదుపుదేవు యెహోవా సెలవిచ్చుచున్నాడని ఆ యొక్క మాట మొదలుపెట్టి చెప్తూ ఉంటాడు 2వ వచనంలో. అయితే ఆయన వచ్చే దినమునకు ఎవరు సహింపగలరు? ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క మలాకి రాస్తూ ఉన్నాడు. 5 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని రాకడ గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ రాకడ గురించి లేకపోతే రాబో సంగతుల గురించి చెప్తూ ఉంటాడు. తర్వాత వచనంలో శుద్ధీకరణ గురించి చెప్తూ ఉంటాడు. శుద్ధీకరణ అన్న పదం కూడా అక్కడ మీరు చూస్తారు, చూడండి. ఆ యొక్క 2వ వచనంలోనే ఆయన వచ్చి దినమునకు ఎవరు సరిపోగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఇది మీకు వచ్చేయాలి. ఇవన్నీ కొన్ని రాకపోయినా ఈ 2 వచ్చేయాలి. ఈ 2 వచ్చినంత వరకు ఆ పదం మళ్ళీ చదువుతాను. యేసు ప్రభువారు యెహోవా దేవుని గురించిన మాట అక్కడ రాస్తూ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఆయన ఎటువంటి వాడంట? కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. చూడండి, విన్నారా? ఎటువంటి వెంట? కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా? ఇది మొదటిసారి ఉన్నవారి చేతులు ఎత్తండి. ఇదే మొదటిసారి ఉన్నవారి చేతులు ఎత్తండి. కొంతమంది మొదటిసారి విన్న వాళ్ళు గుర్తించుకోండి. కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు. ఎక్కడైనా ఉంటాయండి ఈ 2 కూడా ఉపయోగమా ఉపయోగం కాదా చెప్పండి? కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి సబ్బు వంటి వాడు. కంసాలి అగ్ని శుద్ధీకరణ చేస్తుంది. కంసాలి అగ్ని ఒక శిల్పాన్ని చేస్తుంది. కంసాలి అగ్ని శుద్ధీకరణ చేస్తూ ఉంది. చాకలి వాని సబ్బు ఏం చేస్తుంది? తెల్లదనం చేస్తుంది. అది శుద్ధీకరణ చేస్తుంది. నలుపుని తెలుపు చేస్తుంది. అంతే కదా? ఏం చేస్తుంది? సబ్బు ఏం చేస్తుంది? నలుపును తెలుపు చేస్తుంది. దేవుని మాటల్లో దేవుడి గురించిన మాట ఈ మలాకి పలుకుతూ చెప్తా ఉంటాడంట. ఏం పలుకుతున్నాడంట? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. ఈ రోజున అంటే మీరు ఆ దేవుని వైపు తిరగండి, యెహోవా వైపునకు మీరు తిరగండి. మీరు తిరిగితే ఆయన అగ్ని చేత మిమ్మల్ని శుద్ధీకరిస్తాడు. మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా ఉంచడానికైనా ఇష్టపడతాడు. ఆయన మిమ్మల్ని ఒకవేళ మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్న పరిస్థితిలో, నలుపు జీవితము లేకపోతే ఆ యొక్క జీవితంలో మీరు ఉంటే మిమ్మల్ని ఒక మంచి జీవితంలోకి నడిపించడానికి ఆయన ఒక సబ్బు అని, చాకలి చేతిలో ఉన్న సబ్బు అని ఆయన ఉన్నాడని అక్కడ రాయబడి ఉంటుంది. ఎంతమంది ఈ యొక్క మాటను విశ్వసించడానికి ఇష్టపడుతూ ఉంటారు? ప్రభువా నీవు నిజమే ప్రభువా, నాకు కావలసిన వాడు, నాకు నా దగ్గర ఉండాల్సిన వాడు అన్న వారందరూ కూడా దేవునికి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవునికి మనము ఈ రోజున యొక్క మలాకి గ్రంథము ద్వారా దేవుడు పలుకుతున్న మాటను ఈ రోజున గుర్తించుకోవడానికి ఎంతమంది అయితే ఇష్టపడతారో గుర్తించుకోండి. ఆయన శుద్ధీకరణ చేసేవాడు. మొట్టమొదటి మాటలో దేవుని రాకడ కోసం ఉంది. మొట్టమొదటి 3వ అధ్యాయం 1వ వచనంలో హఠాత్తుగా దేవుడు వస్తాడని రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా అదే ఉంటుంది. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది,
కొలిది కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరికీ కాల్చివేనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడంటే ఈ యొక్క మాటలో దేవుని రాకడని గురించి కూడా తెలియజేస్తా ఉన్నాడు. దేవుని రాకడని గురించి కూడా తెలియజేస్తా ఉన్నాడు. శుద్ధీకరణ గురించి తెలియజేస్తా ఉన్నాడు మలాకి ఈ యొక్క ప్రజలందరికీ. ప్రభువు రాకడ లేకపోతే శుద్ధీకరణ ఈ రెండు కూడా అనేక ప్రజలకు మనుషులకు ఉపయోగం అన్నమాట. ఒక్కో దగ్గర రాస్తూ చెప్తూ ఉంటాడంటే తిరిగి రండి, నా దగ్గరకు తిరిగి రండి. 7వ వచనంలో చెప్తా ఉంటాడు, నా కట్టడలను గైకొనడానికి మీరు తిరిగి రండి. మీరు వెళ్ళిపోయారు ఎక్కడికో. మలాకి గ్రంథం 3:4 మనం చూస్తున్నాం. అలాగే 3-4 గ్రంథాల్లోనే 5 మాటల్లో చెప్తా ఉన్న మాటలు గ్రహించడానికి ఇష్టపడతా ఉన్నామా? దేవుని రాకడ, దేవుడిచ్చే శుద్ధీకరణ, దేవుడిచ్చే మాటల్లో ఉన్న యొక్క గొప్పతనాన్ని ఈ రోజున గ్రహించే మనము ఈ మాటలను వినడానికి ఇష్టపడుతూ ఉన్నాము. తీర్పు, ఇంకొక వచనం కూడా నాకు నచ్చింది. ఇందులో తీర్పు గురించి కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలోనే 4వ అధ్యాయంలోనే తీర్పును గురించి కూడా దేవుడు రాస్తూ ఉంటాడు. తీర్పును గురించి మలాకి ద్వారా పలుకుతూ ఉంటాడు. దేవుని తీర్పు ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా రాస్తూ ఉంటాడు అనమాట. చూడండి, అక్కడ మీరు చూసినప్పుడు 15వ వచనంలో తీర్పు ఎన్నో వచనం? అది 5వ వచనం. తీర్పు తీర్చుటకు నేను మీ వద్దకు రాగా. తీర్పును గురించిన మాట కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది. తీర్పు ఆ యొక్క చూడండి 14వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది. 15వ వచనం చూడండి, గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురని. చూడండి, వారు సంరక్షణ పొందుదురని మీతో కూడా చెప్తున్నాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు. చూడండి, ఇక్కడ తీర్పు ఉంది. తీర్పు గురించిన మాట రాయబడుతూ ఉంది. దేవుని రాకడ గురించి రాయబడుతుంది. శుద్ధీకరణ గురించి రాయబడుతూ ఉంది. ఇంకొక మాట, నీతిమంతులకు కలుగు ఆశీర్వాదములు అని కూడా ఒక దగ్గర రాయబడి ఉంటుంది. నీతిమంతులకు కలుగు ఆశీర్వాదముల గురించి కూడా ఈ యొక్క మలాకి అనే ఒక దూత. మలాకి అంటే అర్థమేమని చెప్పండి మీ అందరికీ, మళ్ళీ చెప్పండి. దూత అంటే సందేశం ఇచ్చేవాడు, సందేశాన్ని దయచేయగలిగేవాడు. సందేశం కోసము ఎవరైతే కనబడుతూ ఉన్నారో ఈ సందేశం మనము వినగలిగి ఉండాలి. నీతిమంతులకు కలుగు ఆశీర్వాదములు అన్న పదం కూడా రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. ఇంకొక పదం కూడా రాయబడి ఉంటుంది. చూడండి 10వ వచనంలో, నా మందిరములో, మలాకి 3:10వ వచనం, నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు. ఇక్కడ ఎన్ని మాటలు రాబడి ఉన్నాయి? మందిరముల ఆహారం ఒకనట్లు 10వ భాగం అంతయు, 10వ భాగం అంతా కూడా మీరు నా మందిరంలోనికి అంటే దశంభాగోత్సవం కూడా రాయబడి ఉంది. ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. అధ్యాయాలు 2 అధ్యాయాలు కలిపి ఎన్ని వచనాలు ఉన్నాయి చెప్పండి? 18. అందులో 3వ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. అంటే 2 కలిపి 26 వచనాలు. 26 వచనాల్లో కూడా అతడు రాస్తున్న మాటలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవసరమైన మాటలు అన్నమాట. అవసరమైన మాటలే ఇవి. 10వ భాగం అంటే దశమ భాగం కోసం కూడా అక్కడ రాస్తూ ఉంటాడు. దేవునికి అర్పించాల్సిన భాగాన్ని మీరు ఇవ్వట్లేదు, మీరు ఇవ్వాలి అని ఇశ్రాయేలు ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాడు. అప్పటి వరకు ఇచ్చారేమో. తిరిగి రండి, దేవుని వైపునకు తిరిగి రండి. దేవుని వైపునకు నుంచి వెనక్కి వెళ్ళిపోయారు మీరు. మిమ్మలను ఆ యొక్క బబులోను చెర నుంచి రప్పించిన దేవుడు మీ దగ్గర ఉన్న సందర్భంలో మీరు ఆయన్ని మర్చిపోయారు. మీరు ఆ యొక్క బబులోనులో పడిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు మీకు గుర్తు రావట్లా. ఇప్పుడు మీకు అన్ని కలిగి ఉన్నాయి. మీకు ఇప్పుడు భూములు ఉన్నాయి, మీ దగ్గర ఇప్పుడు ఆహారం ఉంది, మీ దగ్గర ఇప్పుడు సమస్తము కలిగి ఉన్నాయి. ఇప్పుడు మీరు దేవుణ్ణి మర్చిపోయారు. చూడండి, అది దేవుడు అదే గుర్తు చేస్తున్నాడు. మీరు అవి లేనప్పుడు, లేకపోతే చెరలో ఉన్నప్పుడు మీరు నన్ను విశ్వాసము పొందడానికి, లేకపోతే నా యొక్క మాటల్లో ముందుకు రావడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు అన్ని కలిగి ఉన్నప్పుడు మీరు
దేవుని వైపునకు రావట్లేదు. తిరిగి రండి, దేవుని వైపునకు తిరిగి రండి. రండి అన్న పదం వేరే, తిరిగి రండి అన్న పదము వేరే, రెండు వేరే అన్నమాట. తిరిగి రండి అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, ఇంకొక అవకాశం దేవుడు దయచేస్తున్నాడు. తిరిగి రండి అంటే అర్థం ఏంటి? ఇంకొకసారి అవకాశం. దేవుని ప్రజలైన వారికి, వీరందరూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే. దేవుడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు పలుకుతున్న మాటలు, తీర్పు తీరుస్తూ ఉంటాడు. తీర్పును ఒకవేళ అందులో మీరు పాలు పొందడానికి వీలలేదు. ఎందుకంటే మిమ్మల్ని నేను రమ్మంటా ఉన్నాను, శుద్ధి చేస్తానంటా ఉన్నాను, కంసాలి అగ్నిగా నేను ఉంటాను అంటున్నాను, చాకిల వాణి సత్తుగా నేను ఉంటాను అంటున్నాను. మీరు నా తట్టు ఎందుకు తిరిగి రారు? దేవుని యొక్క మాటలు ఇదే చెప్తా ఉంది, ఇదే మాట పలుకుతా ఉంది. వినగలగడానికి మనము ఇష్టపడతా ఉన్నామా? ఈ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలడానికి మనము ముందుకు వెళ్తా ఉన్నామా? ప్రతి వచనాల్లో కూడా ఇదే మాటలు మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని వైపునకు తిరిగే మనుషులుగా మీరు నన్ను శోధించిన ఎడల 10వ వచనం 2వ భాగంలో ఉంటుంది. నేను ఆకాశ వాక్యంలను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించెదను. దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నది. చూడండి, ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాల గురించి కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించునని దేవుని యొక్క రాకడ గురించి కూడా రాయబడి ఉంటుంది. యేసు ప్రభువారు త్వరలో రాబోతా ఉన్నారన్న ప్రవచనం కూడా మలాకి రాసి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో వచనం ఉందో చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలిగించును. దేవుని గురించిన ప్రవచనం ఇది. యేసు ప్రభువారు భూమి మీదకి తిరిగి రాబోతా ఉంటారు. ఆయన నీతి సూర్యుడుగా ఉదయిస్తాడు, కన్యకకు ఆయన జన్మిస్తాడు అని ఎన్నో సంవత్సరాల క్రితమే మలాకి ఆ యొక్క గ్రంథంలో రాసి ఉన్నాడు. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో రాసి ఉన్నాడు. దేవుని ప్రజలకు అవసరమైన మాటలు. మలాకి చనిపోయిన సుమారు 400 సంవత్సరాలకే యేసు ప్రభువారు పుట్టి ఉన్నారు. హల్లెలూయా. మలాకి చిన్న ప్రవక్త అయినా సరే పెద్ద మాటలు రాసి ఉన్నాడు. పెద్ద ప్రవక్తల్లో కంటే పెద్ద ప్రవక్తలు ఎవరు చెప్పండి? బైబిల్ గ్రంథంలో ఉన్న పెద్ద ప్రవక్తలు ఎవరు? యెషయా, ఇర్మియా, ఇంకా యెహెజ్కేలు, దానియేలు. వీళ్ళని పెద్ద ప్రవక్తలు అంటాం బైబిల్ గ్రంథంలో. చిన్న ప్రవక్తలు మిగిలిన అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. హోషేయ నుంచి మలాకి వరకు ఉన్న ఈ 12 మంది చిన్న ప్రవక్తలైనా సరే వారు ఒక్కొక్క మాట ఎంత గట్టిగా ఉందండి. ఒక్కొక్క మాట కూడా మనము 1 గంట సేపు చెప్పొచ్చు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క వచనము కూడా 1 గంట సేపు చెప్పేంత గొప్ప మాటలు. దేవుని ఆశీర్వాదము, దేవుని శుద్ధీకరణ, లేకపోతే దేవుని యొక్క రాకడ, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదము, 10వ భాగము. చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నమాట. దేవుడు ఇదే చిలవిస్తూ ఉన్న మాటల్లో ఉన్న సత్యాన్ని. ఎంతమంది కోల్గేట్ పేస్ట్ వాడతారు చెప్పండి? చేయరత్తని కోల్గేట్ వాడేవారు అందరూ కూడా పేస్ట్ వాడేవారు. కోల్గేట్ పేస్ట్ అందరూ వాడతారు, అంతే కదా? అందరూ కూడా వాడతారు. ఆ యొక్క కోల్గేట్ పేస్ట్ కింద పెట్టిన అతని పేరు చెప్పండి, ఎవరైనా పేరు గుర్తుందా? విలియం. కోల్గేట్ కంపెనీ ఎవరిదంటే విలియం. ఆ కంపెనీ మీరు ప్రతిరోజు వాడుతున్న బ్రష్ చేస్తున్న కోల్గేట్ కంపెనీ ఎవరిదంటే విలియం. 1783వ సంవత్సరంలో అతడు చాలా నిరుత్సాహంలో ఉన్నాడు. అతడు ఏం చేసినా సరే అతనికి కలిసి రాల. అనేకమైన కంపెనీలు చిన్న చిన్నవి పెడుతున్నాడు కానీ కలిసి రాల. అయినా సరే నిరుత్సాహంలో అతడు ఏం చేశాడంటే దేవుడి మీద నమ్మిక కలిగి ఉన్నాడు. యేసు ప్రభువారు లేకపోతే దేవుడు తన కోసము ఈ లోకానికి వచ్చిన దేవుని యొక్క మాటల్లో అతడు నిలిచి ఉన్నాడు. ఆయన చాలా పెట్టుబడి పెడుతున్నాడు కానీ లాభం రావట్లా. ఇది నిజంగా జరిగింది, మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది. విలియం అనే వ్యక్తి తన యొక్క జీవితంలో నిరుత్సాహము, పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ. అంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వ్యాపారం చేస్తారా? పెట్టుబడి ఎక్కువ, లాభం తక్కువ. వ్యాపారం చేసేవాళ్ళు చేయలేదండి.
ఒక్క చేయడం లేదు. ఎందుకు? పెట్టుబడి ఎక్కువ, లాభం అనేది తక్కువ. ఎవరు కూడా ఆ యొక్క వ్యాపారం చేయడానికి వెళ్ళరు, ఎందుకంటే అతడికి లాభం లేదు. కానీ విలియం అయితే మాత్రం అలాగే కొనసాగించాడు. అలాగే అతడు నా పెట్టుబడి ఎక్కువైనా నా దేవుని నేను విశ్వసించి ఉన్నాను, నా దేవుని నేను కలిగి ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు, ఆయన కోసం నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను. నాకు ఒకవేళ లాభం రాకపోయినా పర్లేదు, కానీ నేను ముందుకే కొనసాగుతానని అతడు దేవునికి దశభాగం 10% అయితే అతడు 10%, ఇక్కడ రాసి ఉన్నాం కదా, 3వ అధ్యాయం, మలాకి 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినట్లుగా, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకున్నారు. అంటే ఆయనకి నష్టం వచ్చినా సరే ఈ మాటను అతను విడవలే. అతడు రాస్తాడు ఇదే, అతడికి నష్టం వచ్చినా సరే ఇది కొనసాగిస్తూనే ఉన్నాడు. దేవుడి మాటల్లో అతడు ముందుకు వెళుతూనే ఉన్నాడు. 1811 సంవత్సరంలో అతడు కోల్గేట్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. 1811 సంవత్సరంలో అతడు తన జీవితంలో మొట్టమొదటిగా ఒక కొత్త కంపెనీ ఇంకోటి పెడదామని కోల్గేట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఇప్పుడు 220 దేశాలు ఉన్నాయి. అతని కంపెనీ 220 దేశాల్లో కూడా ఉంది. హల్లెలూయా! 220 దేశాల్లో కూడా ఇప్పుడు అతని బిజినెస్ ఉంది, అతని వ్యాపారం ఉంది, అతనికి ఎన్నో కోట్ల లాభాలు కూడా ఉన్నాయి. కోల్గేట్ వినని వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. దేవుని మీద నమ్మిక కలిగిన విలియం, హల్లెలూయా, దేవుని మీద ఆశ కలిగిన అతడు ఈ రోజున ఎన్ని కోట్ల మందికి అతడు తన యొక్క వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నాడు. తన జీవితాన్ని దేవునికి సమర్పించిన మాటను అతడు రాస్తూ ఉంటాడు. అతడు ఏమి కామ్గా ఊరుకోలేదు, చెప్తూ ఉంటాడు. ఇందాక కూడా మీకు చెప్పాను కదా, ఏదైతే అమెరికా అధ్యక్షుడిగా అతడు, అతని పేరు చెప్పాను మీకు, అబ్రహాం లింకన్. ఏ విధంగా అతడు స్టేట్మెంట్ ఇచ్చాడో, నేను ఎలా అయితే ఉండగలిగాను, అది ఈ బైబిల్ ద్వారా మాత్రమే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, ప్రెసిడెంట్గా ఉన్నానని అతడు ఏ విధంగా చెప్పాడో, ఇప్పుడు మీకు చెప్పిన విలియం కూడా అదే చెప్తూ ఉంటాడు. ఈరోజు నా యొక్క వ్యాపారము ఈరోజున ఇంత అధికంగా విస్తరించడానికి, ఇన్ని దేశాల్లో అది వెళ్ళడానికి, ఇంతమంది ప్రజలు దాన్ని ఉపయోగించడానికి, ప్రతిరోజు ఉదయం ఆ పేరు వినని మనిషి లేడంటే అతడు దేవుని మీద విశ్వాసం కలిగిన వాడు. హల్లెలూయా! ఈరోజున విశ్వాసం కలిగిన విశ్వాసులుగా ఈరోజున ఉంటాం మనము. మళ్ళీ చెప్తా ఉంటాడు ఏంటంటే, దేవుని యొక్క మాటల్లో ఉన్న శుద్ధీకరణ, లేకపోతే దేవుని యొక్క మాటలో ఉన్న ఆశీర్వాదము, దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క ఆశీర్వాదాలు, లేకపోతే ఇక్కడ దశమ భాగాలు, ఇవన్నిటి కోసం చెబుతూ ఉన్నాడు. వాటిని గ్రహించడానికి ఎంతమంది ఇక్కడ ఇష్టపడడానికి ముందుకు వెళ్తూ ఉంటారు. దేవుని శోధించి, లేకపోతే వెండిని శోధించి నిర్మలము చేయవాడన్నట్లు కూర్చుండి అని 3వ వచనం ఉంటుంది. వెండిని శోధించి అని రాయబడి ఉంటుంది. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండుటను, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయ రీతిని ఆయన వారిని నిర్మూలము చేయించున్నాడు. తీర్పు గురించి కూడా, తీర్పు గురించిన మాట ఇది. తీర్పు గురించి వారు నిర్మూలన చేసే విధానం. ఒక పక్క చూడండి, దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, వాళ్ళకి ఏమిస్తామన్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక పక్క తీర్పు అనేది తీర్చే విధంగా ఉన్నాడు, అవకాశం ఇస్తా ఉన్నాడు. మీరు రండి, మీరు ఒకవేళ వస్తే మీకు ఉపయోగం ఉంటుంది. దేవుడు ఎందుకంటే చెప్తా ఉంటాడు, మీరు ఆయన వచ్చే దినమును ఎవరు సరింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి. అంటే ఒక అవకాశం ఇస్తూనే తీర్పు తీరుస్తూ ఉన్నాడు, ఒక ఆశీర్వాదం ఇస్తూనే మీరు దేవుని వైపు తిరగండి అని చెప్తా ఉన్నాడు. ఎన్ని మాటలు అక్కడ రాయబడుతున్నాయి. ఈ రోజున వింటూ ఉన్నాం వాస్తవాలు. ఈ రోజున గ్రహించే వారముగా ఒకవేళ మనము ఉండి ఉన్నట్లయితే, ఈ మాటలను ఒకవేళ మనం విశ్వసించడానికి ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా ఇవి మన మధ్యలో నిలిచి ఉంటాయంటే మాత్రము సందేహం లేదు. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దానిలో నుంచి కూడా దేవునికి ఇష్టకరంగా జీవిస్తే చెప్తాను 5-6 మాటలు. ఇప్పుడు చెప్పిన 5-6 మాటలు మలాకి ద్వారా తెలియజేయబడిన మాటలు ఖచ్చితంగా మీ అందరి హృదయంలో ఖచ్చితంగా నిలిచి ఉంటాయి. ఈ నిలిచిన మాటలు ఖచ్చితంగా మనం విశ్వాసము కలిగి ఉన్నాం. అనేక మంది జీవితాల్లో జరిగిన గొప్ప సంఘటనలు మీరు చూశారు, అంతే కదా. అనేక మంది
జీవితాల్లో చూసిన గొప్ప సంగతులు, అంతెందుకు ఇశ్రాయేలు ప్రజలే వారి జీవితాల్లో అనేక గొప్ప సంగతులు చూసి ఉన్నారు. బబులోను చెర నుంచి వారు వచ్చిన విధానం ఎంత తేలికైన విషయం కాదు. ఒకరి చెరలో వెళ్ళిపోయిన తర్వాత, ఒక దేశంలో వారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి రప్పించాడు, ఇక్కడికి తిరిగి రప్పించాడు. అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఎంతమంది అయితే వెళ్ళారో అందరూ తిరిగి ఇక్కడికి వచ్చేసారు. కానీ ఎవరు కూడా ఆ యొక్క యెహోవాను తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు. అటువంటిప్పుడు పలుకుతున్న మాట మలాకి పలుకుతున్న మాట అన్నమాట. 4 అధ్యాయాలు కూడా మీకు చాలా ఉపయోగమే. 4 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాల్లో వేరే టాపిక్ ఉంటుంది. ఇప్పుడు మీకు 3-4 అధ్యాయాల్లో చూపించాను. 3-4 అధ్యాయాల్లో ఉన్న ఆ యొక్క సత్యాలు మీకు చూపించాను ఈరోజు. కారణం ఏంటంటే వీటిలో మనము నేర్చుకోవాల్సినవి, మనకు కావాల్సినవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి, మనకు కావాల్సినవి ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి ఆ మాటను మీకు అందించడానికి ఇష్టపడి ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించిన గాక. తల వంచడం ప్రారంభం చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి హృదయంలో దీవించిన గాక. శుద్ధీకరణ, ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము, దేవుని రాకడ, దశంభాగము, తీర్పు, దేవుని తీర్పు. ఈ 5 గుర్తించుకోండి. 5 మాటలు మనం చూసాం ఇంతవరకు. 5 మాటలు మన దగ్గర వినబడి ఉన్నాయి. తీర్పు దగ్గర నుంచి శుద్ధీకరణ చేసే దేవుడు వరకు కూడా ఆయన రాయించి ఉన్నారు. కంసాలి అగ్ని, అందరూ చెప్తాం, కంసాలి అగ్ని, చాకలి సబ్బు. ప్రభా ఈరోజు వర్తమానంలో ప్రభా ఒక 2 మాటలు ప్రభా, ఈ 2 కూడా మనకు ఉపయోగమే. అగ్ని, కంసాలి అగ్ని అంత ఉపయోగము, చాకలి సబ్బు కూడా అంతే ఉపయోగం. ఈ 2 కూడా ఆయనల దగ్గర ఉన్నాయి. దేవుని నీవు కలిగి ఉంటే ఈ 2 నీవు కలిగి ఉన్నట్లే. దేవుని నీవు కలిగి ఉంటే ఈ 2 కూడా నీ దగ్గర ఉన్నట్లే. ఈ 2 వల్ల నీకు శుద్ధీకరణ జరుగుతాయి. నువ్వు ఆ నీతి మాతుడిగా చేర్చబడతా ఉంటావు, అపవాది నుంచి విడిపించబడతా ఉంటావు. ఖచ్చితంగా దేవుడు ఈ యొక్క మాటలు మలాకి అంటే ఒక దూత, చిన్న ప్రవక్తల్లో చివరి ప్రవక్త అయిన మలాకి రాస్తున్న మాటది ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్న మాట ఈ రోజున నీకు కూడా అది ఖచ్చితంగా అది నువ్వు కూడా ఆ యొక్క పరిస్థితిలోనే ఉన్నావు. ఇశ్రాయేలు ప్రజలకు రాస్తున్న మాటగా ఈ యొక్క మాటను మనం చూసినా సరే, ప్రభువా ఇది నా కోసమే రాసావు ప్రభువా అని ఈ రోజున చిన్న ప్రార్థన హృదయాల్లో చేయగలరా? ఎవరైనా చిన్న ప్రార్థన మీ హృదయంలో చేసుకోగలరా? ప్రభువా ఇశ్రాయేలు ప్రజలకు మలాకి ద్వారా తెలియజేసిన ఆ యొక్క మాట ఈ రోజున నాకు కూడా వినబడింది ప్రభువా. నేను కూడా చదివి ఉన్నాను, నేను కూడా చూసి ఉన్నాను, నేను కూడా విని ఉన్నాను. అది ఈ రోజున వినగలిగే మనస్సు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడి యొక్క ఆశీర్వాదములు ఖచ్చితంగా నిరీక్షణ ఉంటాయి. ప్రంగం తండ్రి స్తోత్రాలు, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ రోజున ప్రభు విశ్రాంతి దినమున నీ యొక్క సన్నిధికి వచ్చిన ప్రభు ప్రతి బిడ్డను, నీ యొక్క వాక్యము విన్నా ప్రతి బిడ్డను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటా ఉన్నాను. స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. తిరిగి రండి అని నీ యొక్క వాక్య ప్రకారము ప్రభు, ఒకవేళ ప్రభు ఈ యొక్క సంఘములో అనేక మంది ప్రభు ఒకవేళ తిరిగి రాని పరిస్థితులు ఒకవేళ ఉంటే ప్రభు ఒక అవకాశాన్ని దయచేయమని వేడుకుంటా ఉన్నాను. నిన్ను ప్రభు నీ యొక్క మాటలను పట్టుకొని తీర్పును గూర్చి, ఆశీర్వాదమును గూర్చి, రాకడను గూర్చి, దశమ భాగమును గూర్చి, ఆ యొక్క శుద్ధీకరణ గూర్చిన ఆ యొక్క మాటలు ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు, చేరి వచ్చిన ప్రతి విశ్వాసికి ప్రభు మీరు దయచేయమని వేడుకుంటా ఉన్నాం. నమ్ముట నివారణైతే ప్రభు నమ్మడానికి సమస్తము సాధ్యమన్న నీ యొక్క వాక్య ప్రకారము ఈ యొక్క మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభు నువ్వు నిజమైన యొక్క కంసాల అగ్ని వంటి వాడవని ప్రభు, చాకలి వంటి సబ్బు వంటి వాటి వాడవని ప్రభు ఈ యొక్క సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభు ముందుకు తెలుసుకుని వారి యొక్క జీవితాల్లో ఈ యొక్క మాటలను ప్రభు నెరవేర్చుకోవడానికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. వచ్చిన ప్రతి బిడ్డ ప్రభు ఏ యొక్క అనారోగ్యంతో వచ్చినారో, ఏ బాధలతో వచ్చినారో, ఏ సమస్యలతో వచ్చినారో నీకు తెలుసు ప్రభు. ప్రతి దాని నుంచి విడిపించండి. కుటుంబాల్లో ఉన్న ఆ యొక్క పిల్లలను, వారి యొక్క ప్రతి పరిస్థితిని
వారి యొక్క పంటలను వారు చేస్తున్న ప్రతి పనిని ప్రభా మీరే ముందుకు నడిపించమని వేడుకుంటా ఉన్నా. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ప్రభా మరొక ఆదివారం నాని నీ యొక్క సన్నిధానంలో వచ్చి నిన్ను పట్టుకొని ప్రభా ఈ యొక్క సన్నిధానంలో నిత్యము నివసించే ఆ యొక్క సన్నిధి వైపు ప్రభా పరిగెత్తే హృదయములుగా ఈ యొక్క సారవసంలో ఉన్న ప్రతి బిడ్డలకు దైత్యమని వేడుకుంటూ ప్రార్థన సన్నిధానం చేరిన నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం.